హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీతో ఒక ఆరోగ్యానికి సంబంధించిన ఒక విషయం చెప్పబోతున్నాను. ప్రస్తుత ఈ కరోనా ప్రపంచంలో ఏది తినాలన్నా తాగాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. అయినప్పటికీ మనం తినడం త్రాగడం మానలేం కదా. అయితే నేను ముఖ్యంగా చెప్పబోతున్న విషయం త్రాగే నీరు గురించి. మనం త్రాగే నీరు ఎంత శుభ్రమైనది అనే విషయానికి వస్తే మనం చెప్పలేం. ఎందుకంటే మనం తినే పదార్థాలు, త్రాగే నీరులో బ్యాక్టీరియా అనేది ఉండొచ్చు. బ్యాక్టీరియా ఎక్కువగా చల్లని ప్రదేశాల్లోనే ఉంటుంది. దానివల్ల ఎన్నో అనారోగ్యాలు పాలయ్యే అవకాశం మనకుంది. కాబట్టి ఈరోజు మీకు చెప్పే విషయం త్రాగే నీరు గురించి. నీరు ఏ విధంగా త్రాగితే మన ఆరోగ్యానికి మంచిది అనేది నేను మీతో చెప్పబోతున్నాను. అదేనండి, మరేమీ కాదు, రాగి పాత్ర, రాగి చెంబులు, ఇది కాపర్ బాటిల్. భారతదేశంలో శతాబ్దాలకు మునిపే నీరును భద్రపరిచేందుకు రాగి పాత్రలు వాడేవారు. రాగి చెంబులతో నీరును త్రాగేవారు. మరి ఈ రాగి చెంబులు వాడటంలోని అంతర్యం ఏమిటి అని పరిశోధకులు పరిశీలించగా వారు తెలుసుకున్నది ఏమిటంటే, సూర్యకిరణాలు ఇత్తడి లేదా రాగి పాత్రలో పడినప్పుడు సంభవించే రసాయన క్రియ కారణంగా అందులోని సూక్ష్మక్రిములు చనిపోవడం జరుగుతుంది. అందువలన ఇటువంటి పాత్రలో నీరు పరిశుభ్రంగా ఉంటుందని, ఇది త్రాగడం ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు చెప్పారు. అదేవిధంగా రాబ్ రీడ్ అనే మైక్రోబయాలజిస్ట్ ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి లేదా రాగి పాత్రల్లో నీరుని నింపి అందులో ఒక విరోచనకారి అయిన ఒక బ్యాక్టీరియాను వేసి పరిశీలించగా 24 గంటల తర్వాత ఇత్తడి లేదా రాగి పాత్రలో వేసిన బ్యాక్టీరియా శాతం తగ్గింది. అలాగే 48 గంటల తర్వాత చూడగా ఇత్తడి లేదా రాగి పాత్రలో బ్యాక్టీరియా శాతం చాలా తక్కువగా ఉన్నది. కానీ మట్టి, ప్లాస్టిక్ పాత్రలో బ్యాక్టీరియా శాతం పెరిగింది అని కనుగొన్నారు. ఈ విధంగా రాగి పాత్రలో నీరు త్రాగడం అనేది ఆరోగ్యకరమని వాళ్ళ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు, ఈ మధ్యకాలంలో మీరు గమనించే ఉంటారు, రెస్టారెంట్లలో, హోటల్స్లో రాగి గ్లాసుల్లో మంచినీరు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రాగి యొక్క విశిష్టత ఏ విధంగా ముందుకెళ్తుందో అని. అంతేకాదు, రాగిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. అదేవిధంగా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, హైపర్ టెన్షన్ బ్యాలెన్స్ చేస్తుంది, థైరాయిడ్, డైజెషన్ సిస్టమ్, బ్రెయిన్ ఎఫిషియన్సీ పెంచుతుంది, వెయిట్ లాస్ చేస్తుంది. అంతేకాదు, వయసు పైబడ్డ కొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం. ఎవరైతే రాగి పాత్రలో నీరు త్రాగడం చేస్తారో వారికి ముడతలు వచ్చే అవకాశం చాలా తక్కువ అని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ విధంగా చూసుకుంటే రాగి యొక్క ఉపయోగం అనేకం. చూశారు కదా ఫ్రెండ్స్, ఓ చిన్న రాగి పాత్రలో నీరుని నింపి త్రాగడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్తే ఒక వాటర్ బాటిల్ని తీసుకుని వెళ్తారు. సో ఆ వాటర్ బాటిలే కాపర్ బాటిల్ అయితే ఎంత బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.